హలో, ఎక్కడికి పరిగెత్తుతున్నారు? పరిగెత్తింది చాలు. ఆగండి, ఆగండి. వీడియో చూడకుండా పైకి అనేసేస్తారేమో ఏదో మాట్లాడుతుందని. ఇది అందరికీ కాదు ఫ్రెండ్స్, కొందరికేను. అసలే నాకు తెలియక అడుగుతున్నాను. సిగ్గు, ఓనం, మానం, సీము నెత్తురు దేవుడు పెట్టలేదా? ఇంకెంతకాలం డబ్బు గురించి పాకులాడతారు? తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేస్తారు, అన్నదమ్ముల దగ్గర తీసుకొని మోసం చేస్తారు, అక్క చెల్లెళ్ళ దగ్గర తీసుకొని మోసం చేస్తారు, ఆడబిడ్డల దగ్గర తీసుకొని మోసం చేస్తారు, కన్న పిల్లల దగ్గర, కట్టుకున్న భర్త దగ్గర. అసలు ఏంటి డబ్బు ఏంటో మీకు తెలుసా? డబ్బు మన దగ్గర ఉంటుందా? ఎంత మనం సంపాదించినా దాని దారిని అది పోతానే ఉంటుంది. డబ్బు అంటే ఏంటో మీకు తెలుసా? సంపాదించుకోవాలి, నిలబడటానికి ఇల్లు, తినడానికి 4 రోజులు స్టాక్ పెట్టుకోవాలి, కష్టార్జితం అది కూడా. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ తరఫున మాట్లాడతాం, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళతో తియ్యగా మాట్లాడతాం, ఎవరితో అవసరమైతే ఇది ఒక బతుకేనా? అసలు ఎందుకు బతుకుతున్నారు నాకు అర్థం కావట్లా. నోటు మాట బయటికి రాకుండా అష్ట కష్టాలు పడి అన్నీ చేసుకుంటా వచ్చే వాళ్ళని ఏలెత్తి చూపిస్తే రోజు ఇట్లాగే వీడియోస్ వస్తాయి. అర్థమవుతుందా? అసలు మీ బతుకులకి, మీ మొఖాలకి, మీకు ప్రేమకు విలువ తెలుసా? అసలు తల్లిదండ్రుల బంధం ఏంది, అన్నదమ్ముళ్ళ బంధం ఏంది, అక్క చెల్లెళ్ళ బంధం మీకు తెలుసా? పనికి మాలిన వాటిల్లారా, ఎందుకే పనికి మాలిన మాటలు మీకు? మనం డొప్పు కొట్టుకుంటాం కాదు, మన గురించి కొంతమంది తెలిసిన వాళ్ళు, మనల్ని చూసిన వాళ్ళు అనుకోవాలి. మనం డొప్పు కొట్టుకోగానే ఆడ ఏం వరగదు. అర్థమైందా? డబ్బు అనేది ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి ఇట్లా వస్తుంది, అట్లా పోతుంది. మనం పుట్టి బుద్ధి ఎరిగినాక ఎన్ని డబ్బులు చూసుంటాం, అవన్నీ ఉన్నాయా? ఎందుకు డబ్బు చుట్టూ తిరుగుతున్నారు? ఇప్పటికైనా అర్థం కాలేదా? డబ్బుతో మనం ఏం చేయలేమని. సంపాదించాలి. ఎలా సంపాదించాలి తెలుసా? ఇట్లా చెమటొచ్చి ఒక్కొక్క చెమట పొట్టుకు ఒక్కొక్క రూపాయి, అంతేగాని వాళ్ళ దగ్గర తీసుకొని ఎగ్గొడతాం, వీళ్ళ దగ్గర తీసుకొని ఎగ్గొడతాం, వివరిస్తారైంది సాపుకో నోరు, రాక్షసులాగా చూస్తాం. ఇది ఒక బతుకేనా? అసలు ఎందుకు బతుకుతున్నారు నాకు అర్థం కావట్లా. కట్టగట్టుకుని ఏడన్నా దూకి చచ్చిపోండి. పిల్లల దగ్గర దోసుకోవటం, తల్లిదండ్రుల దగ్గర, అత్తమామల దగ్గర, అమ్మ బాబు దగ్గర, లాస్ట్కు మొగుడు దగ్గర. డబ్బు చాలా చెడ్డది. తల్లి పిల్లల్ని విడదీసిద్ది, అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని విడదీసిద్ది. అర్థమవుతుందా? డబ్బు చుట్టూ తిరగటం కరెక్ట్ కాదు. బంధాలు, బంధుత్వాలు ఇంపార్టెంట్. మనం రేపు చచ్చిపోయినా కానీ ఒక కన్నీరు పొట్టు కారాలంటే ఒకటి మర్చిపోయాను. కొంతమందికి అసలు ఎవరన్నా చచ్చిపోయినా కానీ ఏడిపే రాదు. అమ్మో, నేను ఇది కూడా చూశాను. అసలు ఆ హృదయాలు ఏంటో, ఆ మనుషులు ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి. ఐఎమ్ సారీ, తప్పే అనుకోడు. ఎందుకో తెలుసా? వారి మనస్తత్వం వాళ్ళది, ఎవరి ఇష్టాలు వాళ్ళది. కానీ ఈరోజు నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నానంటే మనసులో ఎంత బాధ ఉంది, ఎంత మనం ఏదో ఒకటి సర్ది చెప్పుకొని ఓ పక్కన బారేసి బ్రతికేద్దాం, ఏదో వచ్చేద్దాం, అలా ఉండనియట్లేదుగా. ఏదో ఇటో ఒక మాట గిల్లుతారు, ఇటో మాట గిల్లుతారు, వీళ్ళని గిల్ల వాళ్ళని గిల్ల, వాళ్ళతో ఏంటి అరగటలేదా తిన్నది? అసలు సిగ్గు, ఓనం, మానం, సీము నెత్తురు దేవుడు పెట్టలేదా? అసలు ఎందుకు బతుకుతున్నారు నాకు అర్థం కావట్లా. ఇది ఓ బతుకేనా? మనం మనుషులమే. అర్థమైందా? ప్రతి ఒక్క మనిషి బలగం కోరుకోవాలి. కృష్ణుడు బలగం ఉంటేనే యుద్ధం చేస్తానని చెప్పాడు. బలగం గల్ల వాళ్ళతోనే చెయ్యాలని చెప్పాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? కొంతమందితో కొన్ని రోజులు బాగుంటారు, కొంతమందితో కొన్ని రోజులు. డబ్బు అవసరమా, మనుషులు అవసరమా, ప్రేమలు అవసరమా? మీకేమైనా వివరాలు చెప్పాలా? అసలు అర్థం కాక చచ్చిపోతున్నాం. ఎందుకు ఈ బతుకులు చెప్పండి? అన్నీ చేసుకుంటా మూసుకొని
బతికేవాళ్ళు బతుకుతున్నారు, అగసాట్లు పడేవాళ్ళు పడుతున్నారు. మీరు హాయిగా తింటున్నారు, బగ్గట్లా తింటున్నారు, బర్రెల్లాగా బలిశారు, హాయిగా తిరుగుతున్నారు. ఇంకేంటి ప్రాబ్లం ఏంటి? ఎందుకు మనుషుల్ని నిందించేది? నిద్రాగారం లేకుండా మనుషుల్ని ఎందుకు హింసిస్తున్నారు? ఎందుకు బాధ పెడుతున్నారు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఏం కావాలి? డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు, డబ్బు మనిషికి శాశ్వతం కాదు. ఒక మాట మనిషే శాశ్వతం, తెలుసా? మనిషి కూడా శాశ్వతం కాదు, సారీ, మాటే. డబ్బులు ఈరోజు వస్తాయి, రేపు వెళ్ళిపోతాయి. అలాంటి డబ్బు గురించి ఈ రోజుల్లో ఎంత నికృష్టానికి దిగజారుతున్నారో. తల్లిదండ్రులను చంపేస్తున్నారు, అన్నదమ్ములను చంపేస్తున్నారు, అక్క చెల్లెళ్ళు నరుక్కుంటున్నారు. ఎన్ని గొడవలు అవుతున్నాయి. ఇవన్నీ దేనికి అసలు? దేనికి? ఏది శాశ్వతం కాదని తెలుసు, డబ్బు శాశ్వతం కాదని తెలుసు. తులసికోటలో గంజాయి మొక్కల్లాగా ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళుండి మనుషుల్ని ఎంత నీచానికి దిగజారుస్తున్నారో తెలుసా? మీకు ఎట్లాగూ ప్రేమలు లేవు, ప్రేమ ఉండేవాళ్ళని ఉండనండి, మీకేమవుతుంది? మీకేం బాధ వచ్చింది? మీదే ఫ్యామిలీ, మీరే మనుషులు, మీకే మమకారం. ఎదటోళ్ళ ఫ్యామిలీ కాదా? చచ్చిపోయినా, నాశనం అయిపోయినా ఇంకా మీకు కచ్చిదేరలేదా? ఇంకా జాలి కలగట్లేదా? ఇంకేదేదో కావేస్తున్నారు, ఏదేదో పుట్టిస్తున్నారు. ఎందుకు అసలు? రేపు మనం చచ్చిపోమా? మనం ఏడేమంటామా?